తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు లండన్లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లండన్ పర్యటనకు అక్బరుద్దీన్కు అధికారికంగా ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుందని చెబుతున్నారు. లండన్ పర్యటనలో రేవంత్, అక్బరుద్దీన్ భేటీ కావడం చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది. మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహం కుదరబోతోందని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంను కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా థేమ్స్ నది నిర్వహణపై అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. మూసీ సుందరీకరణ, పునరుద్ధరణ కోసం అధ్యయనం చేసేందుకు కీలక చర్చలు జరిపారు. మూసీ పరివాహక అభివృద్ధి లక్ష్యంగా చర్చలు జరిపారు. థేమ్స్ నది చరిత్ర, సుందరీకరణలో ఎదురైన సవాళ్ల గురించి సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.